అలానే సిఎస్ రావు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే, ఏదైనా సృష్టించవచ్చు, ఏదైనా వస్తే దాన్ని ఆశ్చర్యపోవసల్లా. ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ డాక్టర్ వచ్చేసారు. అది సౌదీలో మనకి ప్రత్యక్షం అయ్యాడు ఏఐ డాక్టర్. వరల్డ్ ఫస్ట్ డాక్టర్ సౌదీలో, ఆయన పేరు డాక్టర్ ఆయు. దాని తమాషగా ఉంది పేరు కూడా, నేను చూపిస్తాను. అది క్లినికల్ డాక్టర్ హువా ఆయన పేరు, డాక్టర్ హువా. సౌదీలో ఫస్ట్ ఏఐ డాక్టర్, వరల్డ్ ఫస్ట్ ఏఐ డాక్టర్ హువా. వీళ్ళు ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అని అంటే, ఇక్కడ చైనా బేస్డ్ టెక్నాలజీ తోటి దీన్ని తయారు చేశారు. ఈ చైనా బేస్డ్ తయారు చేసినటువంటి ఈ డాక్టరు దాదాపుగా 30 రకాల డిసీజెస్ని క్లియర్ చేస్తారు. ఎలా ఇది సాధ్యము అని అంటే, ఈ డాక్టర్ దగ్గరికి పేషెంట్లు వస్తారు, డాక్టర్ హువా దగ్గరికి పేషెంట్లు వస్తారు. పేషెంట్లు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి డిసీజెస్ని వాళ్ళు చెప్తారు, నమోదు చేస్తారు, లేదా చెప్తారు. ఎందుకంటే చెప్పినా కానీ వాయిస్ అయినా తీసుకుంటుంది. అది చెప్పినప్పుడు ఆ మొత్తం విన్న తర్వాత ఏ విధంగా అయితే డాక్టర్ మనకి మళ్ళా తిరిగి రిప్లై ఇస్తుందో, అదే తరహాలో వాయిస్ రూపంలో రిప్లై ఇస్తుంది. అలాగే ఆన్ డాక్యుమెంట్ కూడా మళ్ళా రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఇది బేసికల్గా ఆస్తమా ఇలాంటి జబ్బులు, 30 రకాల జబ్బులకు మాత్రమే పరిమితం చేశారు. దీన్ని మరింత డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఏ లాంగ్వేజ్లో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్, ఏఐ డాక్టర్ వింటారు అనేది కూడా ఇంపార్టెంట్. ప్రస్తుతానికైతే సౌదీలో దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అది చైనా కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది దీన్ని. రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉండేటువంటి లాంగ్వేజెస్కు అనుగుణంగా దీన్ని తయారు చేసి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇది ఎంతో దూరంలో లేదు, కేవలం 2 ఇయర్స్ లోపలే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజెస్లో ఏఐ డాక్టర్స్ని పంపించబోతున్నారు. ఇది ఒకటి. 2, ఏఐ క్లినిక్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం, డాక్టర్స్ క్లినిక్స్ పెట్టుకుంటూ ఉంటారు. పేషెంట్స్ అక్కడికి వెళ్తారు, వాళ్ళ డిసీజ్ని చెప్తారు, వాళ్ళ వ్యాధిని చెప్తారు, ఆ వ్యాధికి తగినటువంటి డయాగ్నోసిస్ చేస్తారు డాక్టర్లు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఇదే కదా మనం చూస్తుంది. సేమ్ దీన్ని ఏఐ డాక్టరు అత్యంత విజయవంతంగా నిర్వహించబోతుంది. ఎలా అంటే, ఇక నుంచి రాబోయేటువంటి రోజుల్లో ఏఐ క్లినిక్లు మాత్రమే ఉంటాయి. ఏఐ డాక్టర్స్ ఉంటారు. దాంట్లో ఏఐ డాక్టర్స్ని కలిసి మీ డిసీజ్ని కనుక చెప్తే ఆ డిసీజ్కి సంబంధించినటువంటి డయాగ్నోసిస్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇస్తారు, డయాగ్నోసిస్కి రాస్తారు. ఆ డయాగ్నోసిస్కి రాసినప్పుడు క్లినికల్కి వెళ్ళి క్లినికల్ టెస్ట్లు అయిన తర్వాత ఆ రిపోర్ట్ వస్తుంది. దాన్ని మళ్ళా ఏఐ డాక్టర్కి అందజేస్తే దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ని రాసిస్తుంది. ఇది రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేది. ఇప్పుడు ఆల్రెడీ సౌదీలో ఏఐ డాక్టర్ మొట్టమొదటి వరల్డ్ నెంబర్ 1 ఏఐ డాక్టర్ వచ్చేసారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో అన్ని ప్రాంతాలకు రాబోతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఇంటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి ఒక్క వ్యక్తి అన్నా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతేకాదు, దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద అవగాహన లేకుండా ఉండలేము రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి, దాని మీద అవగాహన పెంచుకోవాలి అని చెప్పి పదే చంద్రబాబు గారు చెప్పారు. ఎందుకు చెప్పారు అని అంటే, దానికి సమాధానం ఇక్కడ లభిస్తుంది. చైనాలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ వచ్చారు, ఏఐ డాక్టర్ వచ్చారంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏఐ క్లినిక్లు మాత్రమే ఉంటాయి. ఏఐ డాక్టర్స్ మాత్రమే మీకు ట్రీట్మెంట్ చేస్తారు. దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ, దానికి సంబంధించి క్లినికల్ రీసెర్చ్ కానీ, ప్రిస్క్రిప్షన్ కానీ, ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ డాక్టరే ఇస్తాడు, ఏఐ డాక్టరే ఇస్తారు. సో ఇప్పటికే ఆపరేషన్స్ కూడా ఆర్టిఫిషియల్ ఏఐ డాక్టర్స్ చేయడానికి అనుగుణంగా మొత్తం మారిపోతుంది. ఒక ప్రపంచం
రాబోయేటువంటి రోజుల్లో చూడబోతున్నాం కొత్త ప్రపంచాన్ని. ఆ కొత్త ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీలక రోల్ పోషించబోతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మార్చేస్తున్నారు, అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ సెంటర్గా మార్చబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే టాప్ మోస్ట్ ఐటీ కంపెనీలతో మాట్లాడారు. టీసీఎస్ లాంటివి, ఐబిఎం లాంటివి ఇవన్నీ కూడా వచ్చాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతున్నాయి. విత్ ఇన్ సెకండ్స్లో రిపోర్ట్స్ మొత్తం ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా వచ్చేలాగా క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ని ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ని ఇవ్వబోతున్నారు. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్, ఏఐ డాక్టర్ రాబోతున్నారు, ఏఐ క్లినిక్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ని చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే దానికి ఆయన ముందుంటారు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే ఆయన ఐటీ విప్లవాన్ని గ్రహించారు. అందుకే ఆ రోజు హైటెక్ సిటీని స్థాపించారు. దాని ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు అనేది అందరికీ కనిపిస్తుంది ఇప్పుడు. సో రాబోయేటువంటి రోజుల్లో ఐటీ పోయింది, ఇప్పుడు ఏఐ రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది. ఐటీ లేదు, ఇప్పుడు నెక్స్ట్ ఏఐ ఉంటుందని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్స్ ఇవన్నీ రాబోతున్నాయి. మరో ప్రపంచం, వర్చువల్ ప్రపంచం రాబోతుంది. దాంట్లో ఇమ్మడగలిగినటువంటి వాళ్ళే ముందుంటారు. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ని ముందుంచాలి. 2047 నాటికి వరల్డ్ నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని చెప్పి అంటున్నారు. అందుకే టీసీఎస్ తోటి ఆయన ఒప్పందం చేసుకున్నారు. స్టార్టప్స్ని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే స్టార్టప్స్ ఐడియాతో వస్తారో వాళ్ళకి ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఆ ప్లగ్ అండ్ ప్లే ఆఫీసుల్ని ఇవ్వబోతూ ఉన్నారు. సో క్రియేటివిటీని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. స్టార్టప్ హబ్స్ని ఏర్పాటు చేసి ఆయన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రాబోయేటువంటి రోజుల్లో మిగతా రాష్ట్రాల కంటే కూడా ముందుగా పరిచయం చేయడానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే ఆర్టీజీఎస్ ద్వారా వాట్సాప్ పరిపాలన తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో. దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు సౌదీలో ఏఐ డాక్టర్ని చూశారు చంద్రబాబు గారు. ఆ ఏఐ డాక్టర్ని ఆంధ్రప్రదేశ్కి త్వరలోనే తీసుకురాబోతున్నారు. మిగతా రాష్ట్రాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్కి ఏఐ డాక్టర్ పరిచయం కాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అది త్వరలోనే సాకారం కాబోతుందని చెప్పి తెలుస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ని పూర్తి స్థాయిలో మార్చబోతున్నారు. దానికి ఉదాహరణ సౌదీలో కనిపించినటువంటి ఏఐ డాక్టర్ అని చెప్పచ్చు. సో ఆ ఏఐ డాక్టర్ని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే కనుక డెఫినెట్గా మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుండేటువంటి అవకాశం లేకపోలేదు. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.